సో ఇక్కడ కూడా మనకి బ్యాక్ ఎండ్ టీమ్ తోటి ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయించుకుంటూ ప్రాసెస్ చేయించుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి హాయ్, సో మీ పేరు? నా పేరు బాలాజీ. బాలాజీ గారు, ఓకే. సో వీసోర్స్ కి వచ్చారు, ఏం జరుగుతుంది ఇక్కడ ప్రెసెంట్? వీసా అప్రూవ్ అయిపోయింది. అప్రూవ్ అయిందా? ఓకే. ఈ వీసా కోసం వచ్చారు, సో నాది ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఓకే ఓకే. సో ఎలా అనిపిస్తుంది అండి, తొందరగానే అయిపోతుందా ఈ వీసా ప్రాసెస్ అంతా? హెడేక్స్ అన్ని ఏం తీసుకోవట్లేదు? నో ప్రాబ్లం, ఎందుకంటే వీసోర్స్ చాలా హెల్ప్ఫుల్ ఉంటది. ఎండ్ టు ఎండ్ వర్క్ చేసేది వీసోర్స్. సో ఎందుకంటే నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. దేవర్ లైక్ పిన్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మైనియర్ టు మేజర్ వరకు అన్ని దగ్గర ఉండి చేపించి ఇంత దూరం నాకు ఇప్పుడు ఈ వీసా వచ్చి వీసా అప్రూవ్ ఇంత దూరం తీసుకొచ్చారు. సో దట్స్ ఫైన్. కనెక్ట్ అయ్యారు మీరు వీసోర్స్ కి? మా ఫాదర్స్ ఫ్రెండ్, సో అట్లా కాంటాక్ట్ షేర్ అయ్యి వీసోర్స్ కి వచ్చి. నిజం నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, మౌత్ పబ్లిసిటీ గానే వీసోస్ అంటే బాగా అర్థమవుతుంది కదా. సో ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి సో ఆ విధంగా అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇంతకీ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అక్కడ? నేను ఎంబీఏ. ఏ కోర్స్? ఎంబీఏనా? ఓకే. సో ఫ్యూచర్ లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వబోతున్నారు అనమాట. సో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నారు. ఎస్, మన ఇండియన్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా అలాగే అందరూ కూడా ఎంటర్‌ప్రెన్యూర్ గానే ఆలోచించాలి, ఆ థాట్ లోనే ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. హాయ్, మీ పేరు? ప్రేమ్చంద్. ఓకే. సో ప్రేమ్చంద్ వీసోర్స్ కి వచ్చారు. ఇప్పుడు మీ స్టేటస్ ఎంత వరకు వచ్చింది ప్రాసెస్? సో మొత్తం ప్రాసెస్ అయిపోయింది, మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ఓకే. సో యూకే వెళ్ళబోతున్నారు. ఎవ్రీథింగ్ రెడీనా? మీకు బ్యాంక్ లోను, స్కాలర్షిప్ కూడా ఉంది కదా? మొత్తం అయిపోయింది. ఓకే. అంతా కూడా వీసోర్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఒక రకంగా టెన్షన్ లేదనే చెప్పాలి. పేరెంట్స్ కి కూడా అంత పెద్ద బర్డెన్ ఇవ్వట్లేదు కదా. సో ఎలా అనిపిస్తుంది మొత్తం మీద? కలగన్నారు యూకే వెళ్ళి అబ్రాడ్ లో స్టడీ చేయాలి అని, సో కళ నెరవేరింది అయితే. ఓకే, ఇంకొన్ని రోజులు ఇంకెంతనే పట్టొచ్చు వీసా రావడానికి? ఆల్రెడీ వచ్చేసిందా? ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. అయితే మరి నెక్స్ట్ ఏంటి? రేపే ఫ్లైట్. రేపే వెళ్ళిపోతున్నారంట. ఓ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఫ్లైట్ ఎక్కేసి హ్యాపీగా మంచిగా చదువుకుని పేరెంట్స్ కి మంచి నేమ్ తీసుకురండి. అలానే ఎవరైతే మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళకు కూడా పలానా వాళ్ళు ఇన్స్పిరేషన్, సో ఇన్స్పిరేషన్ కారణం వీసోర్స్ అవుతుంది కాబట్టి సో మొత్తం అందరికీ కూడా తెలుస్తుంది మనోడు వెళ్ళాడు, సో అక్కడ చక్కగా సెటిల్ అయ్యాడని చెప్పేసి తెలియజేయండి అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడ ఇంకొక స్టూడెంట్ కూడా వీసోర్స్ లో తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి రెడీగా ఉంది, అంతే కదా? హాయ్ మ్యామ్. మీ పేరేంటి? అఖిల. సో అఖిల, ఆల్ సెట్టా? సెట్ మ్యామ్. ఓకే. సో వీసోర్స్ కి వచ్చిన తర్వాత బిఫోర్ కమింగ్ టు వీసోర్స్, ఆఫ్టర్ కమింగ్ టు వీసోర్స్ ఏంటి డిఫరెన్స్ వచ్చింది నీలో? క్లారిటీ, మైండ్ సెట్ విషయంలో ఎవ్రీథింగ్. అసలు వీసోర్స్ వాళ్ళని అనేది ఒక ట్రస్ట్. నేను డిఫరెంట్ కన్సల్టెన్సీస్ ని కన్సల్ట్ అయినా, అప్రోచ్ అయినా, బట్ ద వే దే ఎక్స్ప్లెయిన్డ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వీసోర్స్ అనే వాళ్ళు ఒక ట్రస్ట్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. మనం పేరెంట్స్ తో వచ్చినప్పుడు కూడా పేరెంట్స్ కి కూడా క్లియర్ కట్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మనకు చాలా అట్రాక్టివ్ ఉంటుంది, ఇంప్రెసివ్ ఉంటుంది. పేరెంట్స్ కి కూడా ఒక నమ్మకం వస్తుంది, అరే ఈ స్టూడెంట్ వీసోర్స్ ని నమ్ముకుంటే మన స్టూడెంట్ డ్రీమ్స్ అనేవి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అనేది. ఓకే. ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ? నార్థంబ్రియా న్యూకాజిల్ క్యాంపస్. ఓకే. సో అంతా అక్కడ ఓకేనా? ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా వీసోర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. ఎవ్రీథింగ్ ఆల్ సెట్. బ్యాంక్ లోన్ కూడా అప్రూవ్ అయిపోయింది? విత్ ఇన్ 3 days ద లోన్ ప్రాసెస్ వాస్ కంప్లీటెడ్. ఓ సూపర్ కదా. సో ఇది వీసా ఎంత వరకు వచ్చింది? వీసా అప్రూవ్డ్. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కేది? 27th. ఈ మంత్ 27th. వావ్, ఎంత మంది స్టూడెంట్స్ ని కలిసాము, అందరూ కూడా ఈ మంత్ లోనే వెళ్తున్నారు అన్నమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఇంతకీ ఏ ఊరు మీది? బడంగపేట, ఇక్కడే హైదరాబాద్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.